నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. గుడ్ ఈవినింగ్ తెలంగాణ. బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా కాలోజీ టీవీ చెప్తా వస్తా ఉంది, కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరగబోతోంది. చీలిక దిశగా కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున సంక్షోభం రాబోతుంది అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు గత కొన్ని రోజులుగా మనం కథనాలు చేస్తూ వస్తున్నాం. అయితే ఒక 3-4 డేస్ ముందే, 1 వీక్ ముందే కాలోజీ టీవీ చెప్పడం జరిగింది, కవిత ఈ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్కు తాడో పోడో తెలుసుకునేందుకు ఒక ఘాటు లేఖ కేసీఆర్కు రాసింది అనేటువంటి కోణంలో గతంలో చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ యొక్క అనుమానాలన్నిటి కూడా తెర మీదకి కంప్లీట్గా వస్తా ఉన్న విషయం చూస్తాం. అన్నిటి కూడా పటాపంచలు చేస్తూ కవిత రేపు తన యుఎస్ పర్యటన ముగించుకొని ఆ హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం అయితే బయటకు వస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా కాలోజీ టీవీ చెప్తుందే నిజమవుతుంది. బయట చాలా మంది కూడా నాకు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యమంలో ఉన్న మాతో సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా జాగృతిలో నేను పనిచేయడం జరిగింది. సో జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కొంతమంది నాయకులు ఫోన్ చేసి, నిజంగా మీరు చెప్తున్నటువంటి విషయాలు నిజమేనా, ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి కొరలో చాలా పెద్ద ఎత్తున మాకు చెప్పడం జరిగింది. మీరు కొన్ని రోజులు ఆగండి, మీకు కొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా కవిత 6 పేజీల ఒక పదునైనటువంటి విమర్శలతో కూడుకున్నటువంటి కేసీఆర్నే డైరెక్ట్గా విమర్శించే సందర్భాలు కనబడతా ఉన్నాయి ఆ లేఖలో. ఆ లేఖను ఇప్పుడు మనం బయట పెట్టబోతున్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చామని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం సో చీలిక కాబోతుందా అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 27వ తారీఖు నాడు రజతోత్సవ సభలో కేటీఆర్ను తన వారసుడిగా కేసీఆర్ పరోక్షంగా ప్రకటించిన విషయం మనందరూ కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో దాన్ని నొచ్చుకున్నటువంటి కవిత కానీ హరీష్ రావు కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్న విషయం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేడే రోజున మే 1వ తారీఖు నాడు కవిత తన సొంత ఇంట్లో ఒక మేడే సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం కావచ్చు, లేకపోతే కొంతమంది కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళందరూ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ తెలంగాణ జాగృతి పేరు మీద ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో జనరల్గా కవిత ఎప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెడతా ఉంటుంది, కానీ ఆ యొక్క పోస్టర్లో కేసీఆర్ ఫోటో లేకపోవడం కావచ్చు, ముఖ్యంగా అక్కడ జయశంకర్ ఫోటో పెట్టారు. రజతోత్సవ సభలేమో జయశంకర్ ఫోటో ఉండదు, కానీ ఈమె పెట్టిన ఫ్లెక్స్లేమో జయశంకర్ ఫోటో ఉన్నది. సో ఈ క్రమంలో ఏం జరుగుతుంది అనేటువంటి కొన్ని కథనాలు మనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మేడే రోజున ఆమె కేసీఆర్ యొక్క మానస పుత్రిక అయినటువంటి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి రైతు బంధు మీదనే చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి విషయం మనం గమనిస్తా ఉన్నాం. అంతేకాకుండా సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నిటికి కూడా అన్యాయం జరిగింది అనేటువంటి కోణంలో సామాజిక అంతరాలు పెరిగిపోయినాయి, సామాజిక అంతరాలు లేనటువంటి సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి కూడా, దానికోసం మరొక తెలంగాణ ఉద్యమం రావాలని చెప్పేసి కూడా ఆమె చెప్పినటువంటి విషయం చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, అంతటా కూడా కేసీఆర్నే డైరెక్ట్గా విమర్శిస్తుందా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఈ క్రమంలో ఇంతకుముందే ఆమె కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఏదైతుందో అది బయటపడడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. కొంచెం ఓపిక్గా మీరు వింటే చాలా విషయాలు కూడా కేసీఆర్ కుటుంబంలో ఏం జరగబోతుంది అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షోభం దిశగా పోతుంది అనడానికి కూడా ఈ లేఖలో కొన్ని అంశాలు ఉన్నాయి. సో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, పార్టీలో తనకు జరుగుతున్నటువంటి అవమానాలను కానీ ఎక్కడ కూడా చెప్పకుండా జాగ్రత్త పడుతూనే ఆమె ఈ లేఖ రాసింది. లేఖలో సారాంశం అంతా తీసుకుంటే కనుక చాలా విషయాలు ఉన్నాయి. కేసీఆర్ లోపాలను ఒక్కొక్కటిగా బయట పెడుతుండగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆమె రాసినటువంటి లేఖ ఎప్పుడు రాసింది? ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 2025, అంటే రజతోత్సవ సభ ఏప్రిల్ 27న జరిగితే మే 1వ తారీఖు నాడు సామాజిక తెలంగాణ అంశం మీద ఆమె ఇంట్లో జరిగినట్టు మేడే సెలబ్రేషన్స్లో భాగంగా
ఆమె కొన్ని ప్రశ్నలు సామాజిక తెలంగాణ అదేవిధంగా రైతు బంధు పైన కొన్ని పరోక్షమైన విమర్శలు చేసిన సందర్భం తర్వాత నెక్స్ట్ డేనే ఈ యొక్క లేఖను ఆమె తన తండ్రిక లేకపోతే ఎవరికో కుటుంబ సభ్యులకి ఇచ్చి మొత్తానికైతే కేసీఆర్కు పంపించింది అనేది మనకు తెలిసినటువంటి సమాచారం. అయితే దీనిలో ఏమున్నది అనేటువంటి ఒకసారి డీటెయిల్గా మనం చూస్తే ఒకసారి జూమ్ చేసుకోవచ్చు, చాలా క్లియర్ కనబడాలి అక్షరాలు కూడా. ఇక్కడ డాడీ అనేటువంటి మొట్టమొదటిగా డాడీ అంటూ సంబోధిస్తూ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్, రజతోత్సవం మీటింగ్ సక్సెస్ అయినందుకు మీకు అభినందనలు అని చెప్పేసి స్టార్ట్ చేసింది. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అంటూ చెప్పడం జరిగింది. దానిలో ఆమె రెండు రకాల అంశాలను రెండు అంశాలు రెండు భాగాలు విభజించింది. ఒకటి పాజిటివ్ ఫీడ్బ్యాక్, రెండోది నెగిటివ్ ఫీడ్బ్యాక్. అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ కొన్ని అంశాలు పెట్టింది, నెగిటివ్ ఫీడ్బ్యాక్లు మాత్రం చాలా అంశాలను కూడా పెట్టినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో దానిలో భాగంగా చూడండి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏమున్నాయంటే క్యాడర్స్ మోరల్ ఈజ్ హై అంటూ చూస్తున్నాం. అంటే క్యాడర్ యొక్క మోరల్స్ అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి, మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే కోణంలో ఆమె ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగింది. క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్, లిజన్ టు యువర్ స్పీచ్ విత్ యువర్ అటెన్షన్ అంటూ చూస్తాం. ఆ మీటింగ్ వల్ల తమ యొక్క కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంత ధైర్యం వచ్చింది. అదేవిధంగా మీ స్పీచ్ అయ్యేంత వరకు కూడా, మీటింగ్ అయిపోయేంత వరకు కూడా మొత్తం కార్యకర్తలు, అక్కడ సభకు వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజలు, అభిమానులు, కార్యకర్తలందరూ కూడా మీటింగ్ అయిపోయే వరకు కూడా అక్కడే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది అంటూ చూస్తున్నాం. సో అప్పుడు ఆపరేషన్ కగార్ అనేది చాలా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అయితే కర్రగుట్టల మొత్తం కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటుంది. ఆ క్రమంలో నక్సలైట్లకు సపోర్ట్గా ఆపరేషన్ కగార్ మీద కేసీఆర్ మాట్లాడింది, దానికి అది బాగా నచ్చింది అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఫెయిల్ మీరు చెప్పిన తీరు చాలా బాగుందని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పైన కేసీఆర్ చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో పథకాల వైజ్గా కొన్ని సందర్భాల వైజ్గా ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా బాగా ఉన్నాయి. కాంగ్రెస్ ఫెయిల్ అనేటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలామంది రిసీవ్ చేసుకున్నారు, బాగుందని అంటున్నారని చెప్పేసి 4th పాయింట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 5th పాయింట్, పహల్గామ్ అమరులకు మౌనం బాగుంది. పహల్గామ్ అమరవీరులకు సంబంధించిన దాంట్లో ఆయన కేసీఆర్ డ్యాష్ మీదకి రాగానే ఆయననే మొదటగా పహల్గామ్ సంబంధించినటువంటి 25 మంది ఎవరైతే చనిపోయారో వాళ్లకు మనం నివాళి అర్పించడం బాగుంది అని చెప్పేసి కూడా 5వ పాయింట్ మెన్షన్ జరిగింది. అదేవిధంగా 6వ పాయింట్, పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది అప్పుడు చాలామంది కూడా అనుకున్నారు. సో కేసీఆర్ స్ట్రాటజికల్గానే రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం, ఆయన పేరు తీయకుండా విమర్శించడం కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. అంటే రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే కేసీఆర్ ఏం చేస్తాడు, కొడుకుతోటి కావాల్సినంత రచ్చ చేస్తూనే ఉంటాడు కదా, కావాల్సినంత పెంట చేస్తూనే ఉంటాడు కదా. సో అలా కేసీఆర్ దాన్ని తట్టుకోవడానికి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ పేరు తీసే విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ క్రమంలో మీరు కేసీఆర్ గారు పేరు తీయకపోవడం అవుతుందో దానికి బాగా నచ్చింది, అది చాలామంది హుందాగా ఉంది అంటున్నారు ఆమె 6th పాయింట్లో చెప్పడం జరిగింది. అయితే 7th పాయింట్, తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారంటూ. సో ఇక్కడ 6వ పాయింట్ వరకేమో పాజిటివ్ ఫీడ్బ్యాక్ కనబడ్డది. కానీ 7వ పాయింట్లో ఆమె చాలా విషయాలు చెప్పింది. అంటే డైరెక్ట్గా కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అంశాలు తెలంగాణ తల్లి విషయంలో ఏదైతే ఉందో దాన్ని మార్పు చేయకుండా ఏదైతే ఒక నగలతోటి కూడుకున్నటువంటి ఒక రాచరిక పోకలతో ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా పెట్టినప్పుడు చాలామంది కూడా దాన్ని క్రిటిసైజ్ చేశారు. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఒక సామాన్యమైనటువంటి ఒక మహిళ ఫోటో ద్వారా తెలంగాణ తల్లి ఈ రూపంలో ఉంటుంది అనే కోణంలో ఆమె చెప్పినటువంటి సందర్భం ఏదైతుందో ఆ అంశాలు తీసుకోలేకపోవడం కూడా అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కిందగా మరి నెగిటివ్ మరి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు, కానీ చెప్పలేకపోయారని తెలుస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, దీని గురించి మాట్లాడతారు అనుకున్నారు, మాట్లాడలేదు. అదేవిధంగా తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. సో తెలంగాణ గీతం గురించి కేసీఆర్ మెన్షన్ చేయకపోవడం అంటే ఇది చాలా కేసీఆర్కు ఒక రకంగా ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కేసీఆర్ అనౌన్స్ చేయకపోవడం అవుతుందో అది చాలామంది కూడా ఉద్యమకారులకు, డెమోక్రటిక్ వాదులకు, ప్రజాస్వామ్యవాదులకు, పౌర సంఘాల వాళ్ళకు అందరికీ కూడా తెలంగాణ సమాజానికి కూడా నచ్చలేదు కేసీఆర్ ఆ విషయంలో. సో దాన్ని మెన్షన్ చేస్తారని చెప్పి అనుకున్నారు, కానీ మెన్షన్ చేయలేదు అంటూ కూడా
ఆమె చెప్తా ఉంది. ఇది మరి ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కాదు, ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇదిగా మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇంకొంచెం పంచెస్ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే కేసీఆర్ అంటేనే జనరల్గా పంచులు, అగ్రెసివ్నెస్, కొంత విమర్శలు అని బలమైనటువంటి విమర్శలు అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా ఆ రోజు మీటింగ్లో లేవు. సో అవి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్ అంటూ కూడా చెప్తా ఉంది. సో మొత్తానికైతే ఓవరాల్గా కేసీఆర్ తన యొక్క మార్క్ స్పీచ్ని ఇవ్వలేదు అంటున్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. సో డాడీ పోలీస్కు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్ అంటూ చూస్తున్నాం. సో పోలీసులకు ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా మంచిదే, జనాలు రిసీవ్ చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్న విషయం మనం గమనిస్తా ఉన్నాం. సో ఇది కూడా సేమ్ పాయింట్. నెక్స్ట్ అయితే 7-8 పాయింట్లు పెట్టింది. దానిలో చాలా వరకు ఫస్ట్ 4-5 పాయింట్లు కొంత బాగానే అనిపించింది. కానీ మిగతా పాయింట్స్ ఏవైతున్నాయి అవి కూడా కేసీఆర్ను విమర్శించిన సందర్భాలే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతుందో ఇక్కడ ఉర్దూలో మాట్లాడకపోవడం, ఇది సందర్భం లేనటువంటి అంశంగా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఉర్దూలో ఎందుకు మరి ఆ అంశాన్ని ఎందుకు మెన్షన్ చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అదేవిధంగా వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవడం, అంటే ఇక్కడ ఆమె అంశాలు మొత్తం లేఖ సారాంశం తీసుకుంటే కొంత బీజేపీకి ఇంక్లైన్ అయి మాట్లాడిన సందర్భం కనబడుతోంది కేసీఆర్ అనే కోణంలో లేఖ సారాంశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవడం, ఈ రెండు అంటే వక్ఫ్ బిల్లు మీద మాట్లాడి ఉంటే గనక సరే ముస్లిం జనాభా కొంతమేర బీఆర్ఎస్ పార్టీ వైపు చూసేవాళ్ళేమో, కానీ అక్కడ బీజేపీ అయితే కంప్లీట్గా నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉండేది. ఆ కోణంలోనే కేసీఆర్ వక్ఫ్ బిల్లు మీద కానీ మిగతా అంశాల మీద మాట్లాడలేదు. సో ఇంకొక విషయం ఏంటంటే బీసీలకు సంబంధించిన 42% అంశం విస్మరించడం. ఏమని మాట్లాడతాడు బీసీల గురించి కేసీఆర్? ఏమని మాట్లాడతాడు? గత 10 ఏళ్లలో బీసీల రిజర్వేషన్ 33% ఉంటే 22% తగ్గించినటువంటి ఘనత కేసీఆర్ దక్కుతుంది. సో ఆ క్రమంలో బీసీలు ఆల్రెడీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన తర్వాత 42% రిజర్వేషన్ మంచి ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన విషయం అందరం గమనిస్తా ఉన్నాం. సో అది గవర్నర్ యాక్సెప్ట్ అయ్యి రాష్ట్రపతి దగ్గరకు పోయిన విషయం చూస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో బీసీలకు సంబంధించిన 42% గురించి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ ఖచ్చితంగా ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉండేవాడు. సో ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం, సో ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మాట్లాడకపోవడం ఏదైతుందో మందకృష్ణ మాదిగను 10 సంవత్సరాలు ఎక్కడ కూడా కనబడకుండా చాలా పద్ధతిగా ఆయన ఒక ఉద్యమాన్ని తొక్కినటువంటి సందర్భం చూసినాం. సో ఈ 2 అంశాలు కనుక తెర మీదకి తీసుకొచ్చుంటే కేసీఆర్ ఇబ్బందికర పరిస్థితిలో ఉండే. సో కేసీఆర్ తీసుకురాలేదు కాబట్టి కవిత తన లేఖలో ఈ 2 అంశాలు, ఈ కొన్ని అంశాలను తీసుకొచ్చేసి కేసీఆర్ను ఇరుకున పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇంత పెద్ద మీటింగ్స్కు మళ్ళా పాత ఇన్ఛార్జెస్ ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చింది. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో సో కేటీఆర్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ తన కోటలో ఉన్న వాళ్ళను అక్కడ ఇన్ఛార్జ్లో పెట్టేసి నడిపించే విషయం చూస్తాను. సో ఈ క్రమంలో ఈ యొక్క పాయింట్ ఏదో 5వ పాయింట్ ఏదో కంప్లీట్గా కేటీఆర్నే విమర్శించినటువంటి సందర్భం కనబడతా ఉంది. కేటీఆర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ ఆ పాత ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో పల్ల రాజేశ్వరరెడ్డి కావచ్చు, లేకపోతే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్లో ఉండడంతో అక్కడ ఉద్యమకారులకు సరి అయినటువంటి సదుపాయాలు కల్పించలేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పల్ల రాజేశ్వరరెడ్డి ఉద్యమకారుడు కాదు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉద్యమకారుడు కాదు, ఈవెన్ కేటీఆర్ కూడా ఉద్యమకారుడు కాదు. ఏదో లాస్ట్ ఉద్యమంలో వచ్చి పాల్గొన్నాడు తప్ప ఆయన పెద్దగా ఉద్యమకారుడు కాదని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో వాళ్ళ వల్ల తెలంగాణ ఉద్యమకారులకు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగింది, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వలేదు అనే కోణంలో ఈరోజు చాలా స్పష్టంగా కేటీఆర్ మీదనే ఒక ఇరుకాటలు పెట్టే విధంగా ఆమె ప్రశ్న సంధించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎందుకు మెన్షన్ చేసిందంటే మళ్ళీ పాత ఇన్ఛార్జెస్కే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫార్మ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. సో వీళ్ళు ఎవరైతే పల్లరాజేశ్వరరెడ్డి కానీ లేకపోతే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఆల్రెడీ పార్టీకి నష్టం జరిగింది, వాళ్ళ వల్ల ఉద్యమకారులు దూరమైనరు, ప్రజలు దూరమైనరు. సో మళ్ళా వాళ్ళ వల్లనే ఈరోజు బీఫార్మ్స్ ఇస్తామంటే మళ్ళీ పార్టీ పురోగతి సాధించదు అనే కొనలో ఆమె చాలా పెద్ద అలిగేషన్ చేస్తూ ఉన్న విషయం చూస్తాను. లోకల్ బాడీస్తో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫార్మ్స్ ఇవ్వాలని కోరుచున్నారు అంటూ చూస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. సో ఎవరవునన్నా కాదన్నా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో నెగిటివిటీ మూట కట్టుకున్నది. సో ఈ క్రమంలో ఈ పాయింట్ ఏదైతుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో
ఈ పాయింట్స్ ఈ లేఖ అనేది చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితిలో నెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఎవరైతే పాత ఇన్ఛార్జ్ ఎవరుతున్నారో వాళ్ళే మళ్ళా పాత సర్పంచ్లకు ఇస్తారు, సో ఎంపీటీసీకి వాళ్ళకి నచ్చలకి ఇస్తారు, నచ్చలకి ఇయ్యరు, పాత ఉద్యమకారులకు ఇయ్యరు అనే కోణంలో ఆమె చాలా ప్రశ్నలు సంధించింది. సో అందుకే రాష్ట్ర పార్టీయే గుర్తించి టికెట్లు ఇస్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో ఆమె చాలా పెద్ద ఎత్తున ఒక విమర్శ అయితే చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం అనేది బలంగా ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం పటాపంచలు కాబోతుందా, కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నం కాబోతుందా అనేటువంటి అనుమానాలకు ఈ లేఖ బలం చేకూరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపటి నుండి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. సో వాస్తవంగా ఆ మీటింగ్లో కేసీఆర్ ముందు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరికి కూడా అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళకి కావచ్చు, మిగతా నాయకులు ఎవరికి కూడా అవకాశం రాలేదు. ఈవెన్ మధుసూదనాచారి కూడా మాట్లాడలేదు. సో ఈ కోణంలో ఉద్యమకారులకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కీలక నాయకులకు కానీ పార్టీతో అంటిపెట్టుకున్నటువంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మాట్లాడే అవకాశం రాలేదు. ఆ అవకాశం ఇస్తే బాగుండేది అనే కోణంలో చాలా పెద్ద విమర్శ మరొక పాయింట్లో చెప్పడం జరిగింది. ధూమ్ధాం కార్యకర్తలు ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. సో స్పష్టంగా ఈ పాయింట్ అనేది ఎవరు మన రసమై బాలకిషన్కే చెందుతుంది. ఎందుకంటే జనరల్గా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ సభ అంటేనే ఫస్ట్ ఒక 2-3 గంటల పాటు ధూమ్ధామ్ అనేటువంటి కార్యక్రమం అక్కడ ప్రజలను ఎక్కడికి పోకుండా కట్టి పెడుతుంది. సో ఈసారి ఫెయిల్ అయింది. దానికి కారణం ఎవరు? రసమై బాలకిషన్. సో ఆ విధంగా ధూమ్ధామ్ కార్యక్రమం ఫెయిల్ అయింది అనేటువంటి కోణంలో ఆమె చెప్పడం జరిగింది. ఇంకా అసలు పాయింట్కి వస్తే బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనేటువంటి స్పెక్యులేషన్ మొదలు పెట్టారు. 100% బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున తెరమీకి వస్తుంది. సో ఈ క్రమంలో ఈమె చేసినటువంటి పాయింట్ ఏదైతుందో అందరికి కూడా పటాపంచలు కాబోతుంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది. సో ఆ కోణంలో ఆమె ఈ పాయింట్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కోణంలో మరొక పాయింట్ చెప్పిన విషయం చూస్తున్నాం. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడే ఉండే, నేను సఫర్ అయ్యాను కదా, అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అంటూ చెప్తా ఉంది. అంటే ఇక్కడ చూడండి, పర్సనల్గా బీజేపీ ఆమెను జైల్లో పెట్టింది కాబట్టి బీజేపీ మీద అబ్వియస్గా కోపం ఉంటుంది. సో మేబీ నాకు అట్లా అనిపించవచ్చేమో, కానీ మీరు ఇంకొంచెం బలంగా మాట్లాడి ఉంటే బాగుండేదేమో అని చెప్తా ఉంది. ఎందుకంటే ఆ మీటింగ్ ఆశాంతం కూడా కాంగ్రెస్ టార్గెట్ చేస్తూనే మాట్లాడిండు, కాంగ్రెస్ మంత్రులు టార్గెట్ చేస్తూ మాట్లాడిండు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకుండా పరోక్షంగా ఆయన పదే విమర్శించినటువంటి సందర్భాలు అయితే చాలా స్పష్టమైన విషయం. కేవలం బీజేపీ గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడిండు, 2 నిమిషాలు మాత్రం మాట్లాడిండు వాస్తవంగా. సో దాన్ని కూడా సంధించింది. సో దీనివల్ల బీజేపీతో పొత్తుకు కేసీఆర్ రెడీ అవుతున్నాడా అనేటువంటి చర్చ బలంగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దానిలో భాగంగా ఈమె రాష్ట్ర లేఖలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్లో ఫెయిత్ పోయింది, బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్లో నెగిటివిటీ ఫెయిత్ అనేది కుపోయింది. సో బీజేపీ ఆల్టర్నేట్ అవుతున్నటువంటి అంటే బీజేపీ కనుక కొంత పెరిగితే ఖచ్చితంగా బీజేపీ సొంతంగా అయితే అధికారం రావు తెలంగాణలో, కానీ ఒక ఆల్టర్నేటివ్ కావాలి. సో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే ఖచ్చితంగా పవర్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఈ పాయింట్ రాసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్కు బలంగా తీసుకెళ్ళింది. వాస్తవమే కదా. ఈవెన్ ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. అదేవిధంగా ఇటు టీచర్స్ ఎమ్మెల్సీలో 2 టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు. పోటీ చేయకుండా పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చే దిశగా కనబడ్డది కాబట్టి సో బీజేపీకి ఇంక్లైన్ అవుతున్నారా అనే కోణంలో చాలా స్పష్టంగా ఈమె సంధించినటువంటి ప్రశ్నలు, ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో చాలా స్పష్టంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కోణంలో కనబడతా ఉంది. సో పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడెన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అది ఇవ్వలేదు. సో మీటింగ్ ఫెయిల్ అయిందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ 1-2 days హియర్ హ్యాస్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్స్ అండ్ గివ్ దెమ్ ఏ గైడెన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. సో
అంటే జనరల్గా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడు చేసినా ఒకరోజు ప్లీనర్ లాగా పెట్టేసి రెండో రోజు బహిరంగ సభ పెడుతుండే. సో ఈసారి ఎందుకో ఒకటే రోజు బహిరంగ సభ పెట్టి కేవలం కేసీఆర్ మాట్లాడిపోయింది తప్ప వేరే ఏం చేయలేదు. సో ఈ యొక్క అంశం ఏదైతుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. కొంచెం ఈ విషయంపై సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అంటూ థ్యాంక్ యూ అంటూ కవిత అంటూ రావడం జరిగింది. సో ఇంకొక అంశం కూడా ఉంది దీనిలో, ఇంకొన్ని పాయింట్స్ రాసింది, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది చూడండి, చాలా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసింది. చాలా మంది మీతో ఫోటో దిగాలని చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్ అనిపించింది. ఇది ఒక ఎమోషనల్ వర్డ్స్ వాళ్ళ డాడీ గురించి. సో జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీకు యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారు, సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు, కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ అంటూ చూస్తున్నాం. సో జెడ్పీటీసీ వాస్తవంగా కేసీఆర్ ఎవరికి యాక్సెస్ ఉండడు అనేది చాలా స్పష్టంగా మనందరూ కూడా తెలుసు. సో ఈ క్రమంలో ఈమె రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం మొత్తం కూడా తీసుకుంటే కేసీఆర్ వ్యవహార శైలిపైనే, కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలకు దూరమైండు, కార్యకర్తలకు దూరమైండు, నాయకులకు దూరమైండు, ఎమ్మెల్యేలకు దూరమైండు, జెడ్పీ చైర్మన్ దూరమైండు, జెడ్పీటీసీ దూరమైండు, మంత్రులకు దూరమైండు, అందరికీ దూరమైండు, సెలెక్టివ్ పీపుల్తో మాత్రమే పాలన కొనసాగించిండు, అదే కంటిన్యూ అవుతుంది అనే కోణంలో ఆమె చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది. అదేవిధంగా బీజేపీ టార్గెట్ చేయకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకుపోతుందా, లేదంటే బీజేపీ గ్రిప్లో బీఆర్ఎస్ ఉండబోతుందా, బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పనిచేయబోతుందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ముందుకు పోతా ఉన్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆప్షన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఫెయిత్ కోల్పోతా ఉన్నటువంటి ఈ క్రమంలో కేసీఆర్ కనుక నిలబడి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీకి లొంగుతున్నాడా, బీజేపీ యొక్క మరి ప్రెజర్సా లేకపోతే ఇంకా అదర్ విషయాలు తెలియదు కానీ లొంగుతున్నాడా, ఆ కోణంలో మొత్తానికైతే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశగా పోతుంది అనే కోణంలో ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉన్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో మీటింగ్లో చాలా అంశాలు ఉర్దూలో మాట్లాడబడేది పక్కన పెట్టండి, వక్ఫ్ బోర్డు మీద మాట్లాడకపోవడం, ఎస్సీ రిజర్వేషన్ మీద మాట్లాడకపోవడం, ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడకపోవడం, బీసీలకు సంబంధించిన 42% మాట్లాడకపోవడం, ఇవన్నీ అంశాలు కూడా గతంలో కేసీఆర్ హయాంలో జరగలేదు, ఇప్పుడు జరిగినాయి. సో వాటి మీద మాట్లాడితే బాగుండేది అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ చేసినటువంటి తప్పులన్నిటి కూడా ఎత్తి చూపుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మిత్రులారా. సో దీని గురించి చాలా స్పష్టంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరం కూడా గమనించండి, తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీలో సంక్షేమం రాబోతుంది అనేది చాలా స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం చీలిక అవుతుంది. సో చీలికైన తర్వాత ఏం జరగబోతుంది అనే కోణంలో మీకు కొంత అనాలిసిస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చీలబోతుంది అనేది మీకు చాలా స్పష్టంగా నేను చెప్పబోతున్నాను. ఒక పాయింట్ గురించి మనం ఈరోజు కేసీఆర్ కుటుంబంలో ప్రధానంగా కేటీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అలా కొనసాగుతూ ఉన్నాడు. మొన్నటి రజత సభలో తనే వారసుడు అనే కోణంలో పరోక్షంగా డిక్లేర్ చేసిన సందర్భం చూసాం. సో అదేవిధంగా నెక్స్ట్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు. సో హరీష్ రావు ఆల్రెడీ తన ప్రభావం తగ్గుతూ ఉంది, తనను బీఆర్ఎస్ పార్టీలో తొక్కుతూ ఉన్నారు అనేటువంటి కోణంలో ఆయన చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన పైన చాలా వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీ మీద ఈవెన్ కేసీఆర్ మీద కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు. కేటీఆర్ చేసేటువంటి చిల్లర పనుల వల్ల చాలా పెద్ద ఎత్తున ఆయనే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆయన కూడా రేపో మాపో మరి ఏమైనా డెసిషన్ తీసుకుంటాడా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఇంకొక పిల్లలు చూసినట్లయితే కవిత. సో కవిత ఆల్రెడీ రజతోత్సవ సభ తర్వాత, రజతోత్సవ సభకు ముందే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే ఆమె ఇరికిందో అప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అంతా కూడా ఆమెను దూరం పెట్టి, ముఖ్యంగా కేసీఆర్ కలవకపోవడం, కేటీఆర్ పట్టించుకోకపోవడం, హరీష్ రావు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా గమనించినటువంటి ఆమె 6 నెలలకు పైగా జైల్లో ఉంది. సో జైల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా పెద్దగా ఏదో హడావుడి చేసింది తప్ప సీరియస్ ప్రయత్నాలు చేయలేదు. నన్ను కావాలని రాజకీయంగా అణగదొక్కడానికే సొంత ఫ్యామిలీ మెంబర్సే ఈరోజు ఇబ్బంది పెట్టిందని చెప్పేసి కోణంలో ఈరోజు ఆమె అసంతృప్తి ఉంది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీసీ మూవ్మెంట్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ మాట్లాడడం కావచ్చు, చాలా అంశాలను తెరమి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి అగ్రెస్ట్గా చాలా అంశాలను కూడా తెరమి తీసుకొచ్చే విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. సో ఈ క్రమంలో రజతోత్సవలో ఇటు ఈమెకు హరీష్ రావుకు ఆహ్వానం జరగడంతో సో ఈమె మేడే రోజు మాట్లాడిన విషయాలు డైరెక్ట్గా కేసీఆర్కే తాకినాయి. కేసీఆర్ పైన విమర్శలు బలంగా వినిపించిన విషయం గమనిస్తాను. ఇంకొక వైపు సంతోష్ రావు. సో సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి కూరలో కరివేపాకు లాంటోడు.
సో కరివేపాకు సారీ చారులో కరివేపాకులా అంటాడు. ఎందుకంటే ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకంటే అదరు చూసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయనకు కావాల్సిన డబ్బులు వాటి కోసం డబ్బులు పవర్ వాటి కోసం కేసీఆర్ దగ్గర ఉంటూ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తప్ప పెద్దగా బయటికి రాకుండా అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటాడు. కేసీఆర్తో ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీని మేనేజ్ చేసిండు, ఆల్రెడీ కాంగ్రెస్ను ఇప్పుడు మేనేజ్ చేసినటువంటి వార్త చాలా బలంగా వినబడుతోంది. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం స్కామ్ వినబడుతూ ఉంది, ఫోన్ ట్యాపింగ్ వినబడుతూ ఉంది, ఈవెన్ రేస్ స్కాము, విద్యుత్లో అనేకమైనటువంటి స్కాము, ఇలా అన్ని స్కాములు బయటకు వస్తూ ఉన్నాయి. అన్నిట్లలో కూడా కేసీఆర్ పేరు వినబడుతూ ఉంది, కేటీఆర్ పేరు వినబడుతూ ఉంది, హరీష్ రావు పేరు వినబడుతుంది, కవిత పేరు పడుతుంది. కానీ సంతోష్ రావు పేరు ఎక్కడ కూడా వినబడతలేదు. ఈ 1.5 yearలో మీరు చూడండి, సంతోష్ రావు పేరు ఎక్కడ కూడా వినబడతలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన అదను కోసం వస్తున్నాడు, ఆయన అందరిని కూడా మేనేజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ స్పష్టంగా కవిత గనక రేపటి భవిష్యత్తు తెలంగాణలో రాబోయే 6 నెలల్లోగా కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. అది రాసి పెట్టుకుని 100% అది. సో కవిత కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఒక ఫ్లోట్ చేయాలి, కొత్త న్యూ పొలిటికల్ పార్టీ పెట్టాలి, అది కూడా సామాజిక కోణంలో ఉండాలి అనేటువంటి కోణంలో ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా సామాజిక తెలంగాణ అనేటువంటి పేరు వచ్చే విధంగా ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉందనే కోణంలో ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎత్తుకున్న వాదనే సామాజిక తెలంగాణ వాదన. సో దాని మీదనే ఆమె పొలిటికల్ పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కవిత బయటకు వచ్చి పార్టీ పెడితే ఇప్పుడు హరీష్ రావు ఏమంటాడు, సొంత బిడ్డనే పోయింది, సొంత బిడ్డనే వేరే కుంపటి పెట్టింది, మరి నేనెందుకు పార్టీలు ఉండాలి, నన్ను కేటీఆర్ అవమానిస్తున్నాడు, పార్టీలో స్థానం లేదు, ఆ కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ఎల్పీ లీడర్గా ఉన్నప్పటికీ కూడా కనీసం వైస్ లీడర్గా నన్ను పెట్టాలి కదా, డిప్యూటీ లీడర్గా నన్ను పెట్టాలి కదా, పెట్టకుండా ఆ పోస్టు ఖాళీ ఉంచారు, మరి అది ఇస్తే అయిపోతుంది కదా. అట్లా కూడా నన్ను అవమానిస్తూ ఉన్నారు, పార్టీలో అవమానిస్తూ ఉన్నారు, ఫ్లెక్సీల్లో అవమానిస్తూ ఉన్నారు, క్యాడర్ విషయంలో కూడా నా దగ్గర రాకుండా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో హరీష్ రావు కూడా ఏదో ఒక డిసిషన్ తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కనుక వీళ్ళిద్దరు బయటకు వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ 0, కల్వకుంట్ల కుటుంబం 0, వాళ్ళ యొక్క శకం చరిత్రలో బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క శకం కంప్లీట్గా పొలిటికల్గా ముగుస్తుంది అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సంతోషం పెద్ద పట్టించుకో అవసరం లేదు, కేటీఆర్గా నాయకత్వ లక్షణాలు లేవు. ఎందుకంటే కేటీఆర్ పెద్ద ఏదో కొంతమేర మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి తప్ప గ్రౌండ్ లెవెల్లో మాస్ని మొబిలైజ్ చేయడం కానీ మాస్ని కదిలించేంత శక్తి కేటీఆర్ లేదు. ఆ శక్తి హరీష్ రావుకు ఉంది, తర్వాత కవిత కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ఈ క్రమంలో కేటీఆర్ ఒక బలహీనుడు అయిపోతాడు వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది. సో క్యాడర్ కూడా కొంతమంది కవిత అయిపోతారు, కొంతమంది హరీష్ అయిపోతారు, కొంతమంది కేసీఆర్ కనుక ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ తోటి ఉండే అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ని పట్టించుకునే పరిస్థితి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో కవిత లెటర్ అనేది ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక సంచలనమైన లేఖ చెప్పొచ్చు. కేసీఆర్ని తప్పడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే వేలాది బహిరంగ సభలు నిర్వహించాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఏప్రిల్ 27, 2025 వరకు కొన్ని వేలాది బహిరంగ సభలు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ దక్కుతుంది. అక్కడ కూడా ప్రతి మీటింగ్లో కూడా లక్షలాది మందిని కలిగించేటువంటి శక్తి కేసీఆర్కు ఉంటుంది. ప్రతి మీటింగ్లో ఒక స్ట్రాటజికల్ వ్యూహంతో పోతాడు. కానీ మొన్నటి మీటింగ్లో స్ట్రాటజీ లేదు, ఏది లేదు, కేవలం ఏదో తూతూ మంత్రంగా పెట్టినట్టే కనబడుతుంది. క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంగా ఉంది. సో ఈ క్రమంలో కవిత రాసినటువంటి లేఖ ఏదైతుందో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఆ లేఖ అనేది తెలంగాణ రాజకీయాల్లో రేపు జరగబోయేటువంటి పెను మార్పులకు, పెను సంచలనాలకు ఈ లేఖ మూలం కాబోతుంది, పునాది కాబోతుంది. చీలిక దిశగా కల్వకుంట్ల కుటుంబం రాజకీయంగా విచ్ఛిన్నం కావడానికి ఈ లేఖ పునాది కాబోతుంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్న మిత్రులారా.